ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ కమెంట్స్ అన్నీ చదువుతున్నాను. అండ్ మోస్ట్‌లీ అందరూ జాబ్ ఎలా తెచ్చుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అడుగుతున్నారు కదా! సో, ఐ థాట్ వై డోంట్ ఐ మేక్ ఎ వీడియో ఆన్ ఆన్సరింగ్ యువర్ క్వెషన్స్. ఒక ఫుల్ వీడియో చేయమంటారా? లేదా ప్రతి షార్ట్‌లో మీరు అడుగుతున్న క్వెషన్స్ తీసుకొని ఆన్సర్ చేయమంటారా? మీరే చెప్పండి. అండ్ ఐ నో కోడింగ్ నేర్చుకునేటప్పుడు ఒక్కొక్కసారి మనకి చాలా ఫ్రస్ట్రేషన్‌గా అనిపిస్తుంది. అండ్ ఇట్స్ క్వైట్ కామన్. అందరికీ అలానే అనిపిస్తుంది. మీ ఒక్కొక్కళ్ళకే అనిపిస్తుందని ఫీల్ అవ్వకండి. బట్ బీ కన్సిస్టెంట్. నేనేం సజెస్ట్ చేస్తాను అనంటే, ఏదైనా క్వెషన్ మీరు సాల్వ్ చేయాలి అనుకుంటే, కనీసం ఒక 30 మినిట్స్ మీరు ఓన్‌గా ట్రై చేయండి. 30 మినిట్స్ దాకా మీరు ఆన్సర్ అయితే చూడొద్దు. అప్పటికి మీకు రాకపోతే, అప్పుడు కాసేపు గ్యాప్ తీసుకొని, ఏదైనా ఒక వర్క్ చేసుకొని, మళ్ళా వెనక్కి వచ్చి, అలా ట్రై చేయండి ఆ క్వెషన్‌ని. అప్పటికి రాకపోతే, అప్పుడు ఆన్సర్ చూడండి. చూసి మీ ఆన్సర్‌ని, ఆ ఆన్సర్‌ని కంపేర్ చేసుకోండి. అసలు మీకెందుకు అర్థం కావట్లేదు, మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో కంపేర్ చేయండి. వన్స్ మీకు అర్థమైన తర్వాత, దాన్ని డాక్యుమెంట్ చేసుకోండి. అండ్ ఒక 7 ఆర్ 10 డేస్ మీ వీలు బట్టి మళ్ళీ ఆ క్వెషన్ని ట్రై చేయండి. అప్పటికి కూడా మీరు ఆ క్వెషన్ ఓన్గా చేయలేకపోయారు అంటే ఆ క్వెషన్ మీకు సరిగ్గా అర్థం కాలేదని. బట్ ఇట్స్ ఓకే, ఫైన్. ఈ ప్రాసెస్ని మీరు రిపీట్ చేస్తూ ఉండండి. ఎప్పటిదాకా అంటే మీరు ఆ క్వెషన్ని ఆన్సర్ చూడకుండా చేయగలిగేదాకా. ఐ హోప్ దిస్ హెల్ప్స్. వీకెండ్ అని అలా రిలీజ్ అయిన మూవీస్ అన్నీ చూస్తున్నాను. ఈ బెంగుళూరు ట్రాఫిక్ ఒక నమస్కారం పెట్టొచ్చు. మీ వీకెండ్ ఎలా జరుగుతుందో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఓకే మరి, బాయ్.